అడవుల్లో జన్మించిన ఒక యువకుడు, కానీ అతని లక్ష్యం మాత్రం ఒక సామ్రాజ్యాన్ని సవాలు చేయడం. 1897 లేదా 1898 జూలై 4న జన్మించిన అల్లూరి సీతారామరాజు సాధారణ మనిషి కాదు. అతను గిరిజనుల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన ఒక మహావీరుడు. బ్రిటిష్ వలస పాలన గిరిజనుల స్వేచ్ఛను హరించగా, అడవుల్లో వారి జీవన విధానాన్ని నాశనం చేస్తుండగా ఆ అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడు రాజు. విల్లులు, బాణాలు, ఈటెలతో ప్రారంభమైన అతని పోరాటం కొద్ది కాలంలోనే గెరిల్లా యుద్ధంగా మారి బ్రిటిష్ సైన్యాన్ని వణికించింది. ప్రతి దాడి తర్వాత తన పేరుతో లేఖ వదిలి, ధైర్యం ఉంటే నన్ను పట్టుకోండి అని సవాలు చేసిన ఆ ధీరుడు కేవలం 27 ఏళ్ల వయసులోనే అమరుడయ్యాడు. కానీ అతని కథ అక్కడితో ముగియలేదు. ఆ త్యాగం, ఆ ధైర్యం, ఆ స్వాభిమానం ఈ రోజుకి ప్రతి తెలుగు హృదయాల్లో అగ్నిజ్వాలలా జ్వలిస్తుంది. ఈ వీడియోలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంలో ప్రతి మలుపును, ప్రతి పోరాటాన్ని, ప్రతి త్యాగాన్ని లోతుగా తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ అతని ఆలోచనలు మాత్రం అసాధారణమైనవి. ఆయన జననం 1897 లేదా 1898 జూలై 4న జరిగింది. అన్ని వర్గాలు చెబుతున్నాయి ఆయన జన్మస్థలం గురించి. భీమవరం మొఘల్లో పాండ్రంగి అనే పేర్లు వినిపించిన పాండ్రంగి గ్రామానికే ఎక్కువ గుర్తింపు ఉంది. ఆ కాలంలో అది మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఉండేది. అల్లూరి తండ్రి వెంకటరామరాజు ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా జీవనం సాగించేవారు. తల్లి సూర్యనారాయణమ్మ ఎంతో సాదాసీదా గృహిణి. కుటుంబ పరిస్థితులు మధ్యతరగతి అయినప్పటికీ ఆ కుటుంబంలో ఆత్మగౌరవం, సంస్కారం, స్వదేశాభిమానం బలంగా ఉండేవి. చిన్నప్పటి నుంచే రాజు ప్రశాంత స్వభావం కలవాడు. ఇతర పిల్లలు అల్లరి చేయకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ఒకసారి యూరోపియన్ అధికారులకు నమస్కారం చేయలేదని తండ్రి మందలించిన సంఘటన అతని మనసులో గాఢంగా ముద్రించింది. భారతీయులు ఎందుకు విదేశీయులకు వంగాలి? మనకు స్వాభిమానం లేదా అనే ప్రశ్నలు అతని బాల మనసులో అప్పుడే మొదలయ్యాయి. ఈ చిన్న సంఘటనలే అతని భవిష్యత్ ఆలోచనలకు పునాది వేశాయి. కానీ జీవితంలో అతనికి తొలిచోట ఎదురైన కష్టం తండ్రి మరణం. కేవలం 8 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ చిన్న వయసులోనే అతని జీవిత వాస్తవాలను నేర్పించాయి. అయితే ఈ కష్టాలు అతన్ని బలహీనుని చేయలేదు. అవే అతని మనసులో ఒక దృఢ నిశ్చయాన్ని పెంచాయి. తన జీవితాన్ని సాధారణంగా గడపకూడదు, ఏదో గొప్ప పని చేయాలి, ప్రజల కోసం జీవించాలి అనే ఆలోచన అప్పుడే అతని అంతరంగంలో మొలకెత్తింది. అతను తన బాల్యంలోనే ప్రకృతి పట్ల ఆకర్షితుడయ్యాడు. కొండలు, అడవులు, నదులు ఇవన్నీ అతనికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చేవి. ఆధ్యాత్మిక ధ్యానం, మౌనం ఇవి అతని వ్యక్తిత్వాన్ని మరింత గంభీరంగా తీర్చిదిద్దాయి. సాధారణ కుటుంబంలో పుట్టిన, అసాధారణ లక్ష్యాల కోసం పుట్టిన వ్యక్తి అన్న సంకేతాలు అప్పుడే కనిపించాయి. అదే బాలుడు తరువాత గిరిజనుల గుండెల్లో దేవుడిలా నిలిచిన మన్యం వీరుడు అవుతాడని అప్పట్లో ఎవరికీ తెలియదు. తండ్రి మరణం తర్వాత అల్లూరి సీతారామరాజు జీవితంలో మరో ముఖ్యమైన దశ ప్రారంభమైంది, విద్యా దశ. ఆయన తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి కాకినాడలోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడ చదువుతున్న రోజుల్లోనే అతని ఆలోచన విధానం ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉండేది. తరగతిలో కూర్చొని పాఠాలు వినడమే కాకుండా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా అతని దృష్టి ఉండేది. ఆ కాలంలో దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర భావనలు యువతలో వేగంగా వ్యాప్తిస్తున్నాయి. అలాంటి వాతావరణంలో రాజు మనసులో దేశభక్తి అంకురించింది. కాకినాడలో చదువుతున్న సమయంలో అతను మద్దూరి అన్నపూర్ణయ్య అనే యువకుడిని కలిశాడు. ఆ పరిచయం అతనికి విప్లవ ఆలోచనలను మరింత దారితీసింది. అయితే చదువు మీద అతనికి పెద్దగా ఆసక్తి లేకపోయింది. పాఠ్య పుస్తకాల కంటే జీవితం నేర్పే పాఠాలపై అతని దృష్టి ఎక్కువగా ఉండేది. తర్వాత విశాఖపట్నంలోని శ్రీమతి ఏవిఎన్ కళాశాలలో చేరాడు. అక్కడ ఉన్నప్పుడు అతను తరచూ కొండ ప్రాంతాలను సందర్శించేవాడు. ఆ సందర్శనలలో గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. బ్రిటిష్ పాలన వల్ల వారి జీవన విధానం ఎలా నాశనం అవుతుందో తెలుసుకున్నాడు. ఆ అనుభవాలు అతని మనసులో ఆగ్రహాన్ని రగిలించాయి. ఈ కాలంలోనే అతని జీవితంలో ఒక వ్యక్తిగత సంఘటన జరిగింది. తన స్నేహితుడి సోదరి సీత పట్ల అతనికి ప్రేమ కలిగింది. కానీ చిన్న వయసులోనే ఆమె అకాల మరణం అతని హృదయాన్ని ముక్కలు చేసింది. ఆ బాధ అతని మనసులో లోతుగా తాకింది. ఆమె జ్ఞాపకార్థం తన పేరుకు సీతను జోడించి అల్లూరి సీతారామరాజుగా మారాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని మరింత ఆత్మచింతన వైపు మళ్లించింది.
అతను క్రమంగా ప్రపంచీయ ఆశయాల నుంచి దూరమయ్యాడు. కేవలం 18 సంవత్సరాల వయసులోనే సన్యాస జీవితం ఎంచుకున్నాడు. అధికారిక విద్యను పూర్తిగా వదిలిపెట్టిన జ్ఞాన సాధనను మాత్రం ఆపలేదు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సాహిత్యం చదివాడు. జ్యోతిష్యం, హస్తసముద్రికం, మూలిక వైద్యం, గుర్రపు స్వారీ వంటి విషయాల్లో నైపుణ్యం సాధించాడు. ధ్యానం, ఆధ్యాత్మిక సాధన అతని రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. 1921 ప్రాంతంలో అతను గంగోత్రి, నాసిక్ వంటి పవిత్ర క్షేత్రాలను తీర్థయాత్ర చేశాడు. తన ప్రయాణంలో వివిధ విప్లవకారులను కలిసినట్లు చెప్పబడుతుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైన యువకులను చూసి అతని సంకల్పం మరింత బలపడింది. ఆధ్యాత్మిక జీవితం అతనికి శాంతిని ఇచ్చిన దేశం మీద జరుగుతున్న అన్యాయం అతని మనసును కలిచివేసింది. అహింస మార్గం గొప్పదే అయినా కొన్ని సందర్భాల్లో ఆయుధమే సమాధానం కావాలని అతని ఆలోచన పెరిగింది. ఇలా విద్య, ప్రేమ, ఆధ్యాత్మిక సాధన, వ్యక్తిగత బాధ ఇవన్నీ కలిసి అల్లూరి సీతారామరాజు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. సాధారణ విద్యార్థిగా ప్రారంభమైన అతని జీవితం క్రమంగా ఒక విప్లవ సన్యాసిగా మారుతుంది. త్వరలో ఈ సన్యాసి గిరిజనుల నాయకుడిగా, బ్రిటిష్ సామ్రాజ్యానికి గుండెల్లో గుబులు పుట్టించే గెరిల్లా యోధుడిగా అవతరించబోతున్నాడు. ఆధ్యాత్మిక సాధన తర్వాత అల్లూరి సీతారామరాజు జీవితం కొత్త మలుపు తిరిగింది. అతను రాజమండ్రి సమీపంలోని పాపికొండల ప్రాంతంలో స్థిరపడ్డాడు. అక్కడ గిరిజనులు అధిక సంఖ్యలో నివసించేవారు. అడవుల్లో జీవించే ఆ అమాయక ప్రజలు తమ సాంప్రదాయ జీవన విధానంతో సాదాసీదా జీవితం గడిపేవారు. కానీ బ్రిటిష్ వలస పాలన వారి స్వేచ్ఛను క్రమంగా హరించసాగింది. 1882లో అమల్లోకి వచ్చిన మద్రాసు అటవీ చట్టం గిరిజనుల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వారు తమ సాంప్రదాయ పోడు వ్యవసాయాన్ని చేయలేరు, అడవుల్లో స్వేచ్ఛగా తిరగలేరు, పశువులను మేపలేరు, పండ్లు, తేనె, కట్టెలు సేకరించడానికి కూడా పన్నులు విధించారు. వారి జీవనాధారం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. రాజు ఈ అన్యాయాన్ని దగ్గరగా చూశాడు. గిరిజనులు ఆకలితో, నిరాశతో జీవిస్తున్నారని గ్రహించాడు. బ్రిటిష్ అధికారులు మాత్రమే కాకుండా వారి కాంట్రాక్టర్లు కూడా గిరిజనులను బానిసల్లా పని చేయించేవారు. రోడ్డు నిర్మాణాలు, బలవంతపు కూలీ పని ఇవన్నీ వారి మీద మోపబడిన భారాలు. ఒకప్పుడు తమ ప్రాంతంపై అధికారాన్ని కలిగి ఉన్న ముత్తాదారులు కూడా బ్రిటిష్ పాలనలో తమ హక్కులను కోల్పోయారు. ఇలా గిరిజనులు స్థానిక నాయకులందరూ ఒకే అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో రాజు కేవలం సన్యాసి కాదు, నాయకుడిగా ఎదగడం ప్రారంభించాడు. అతను గిరిజనులతో కలిసి జీవించేవాడు. వారు తినే పండ్లు, తేనెతోనే జీవించాడు. వారి బాధలను విన్నాడు, వారికి ధైర్యం చెప్పాడు. అతని ప్రశాంత స్వభావం, ఆధ్యాత్మిక ప్రభావం గిరిజనుల మనసుల్లో విశ్వాసాన్ని నింపింది. కొందరు అతనికి దైవశక్తులు కలిగిన వ్యక్తిగా భావించడం మొదలుపెట్టాడు. అతని గురించి పురాణాల్లాంటి కథలు వ్యాప్తించాయి. అతను గాయపడడు, అతనికి దివ్యశక్తులు ఉన్నాయని. కానీ రాజు తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకున్నాడు. గిరిజనుల విముక్తి కోసం బ్రిటిష్ పాలనను సవాలు చేయాలని సంకల్పించాడు. మొదట ఆయన శాంతియుత మార్గాలను ప్రయత్నించాడు. అధికారులను కలుసుకొని గిరిజనుల సమస్యలను వివరించాడు. కానీ ఎటువంటి పరిష్కారం రాలేదు. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, ఇక పోరాటమే మార్గమని. 1922 నాటికి పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావం కనిపిస్తున్నప్పటికీ గిరిజనుల సమస్యలను తక్షణ పరిష్కారం అవసరం. రాజు గిరిజనులను సమీకరించడం ప్రారంభించాడు. వారికి క్రమశిక్షణ నేర్పించాడు. ఆయుధాలతో సిద్ధమవ్వాలని ప్రోత్సహించాడు. అడవుల భౌగోళిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గెరిల్లా యుద్ధానికి సిద్ధం చేశాడు. అతనికి తోడుగా కోయ గిరిజన నాయకులు గమ్ మల్లుడోరా, గమ్ గంటదోరా వంటి ధైర్యవంతులు చేరారు. ఒక చిన్న బృందంగా క్రమంగా ఒక సాయుధ దళంగా మారింది. మొదట విల్లు, బాణాలు, ఈటలు మాత్రమే ఉన్నాయి. వారి సంకల్పం మాత్రం ఉక్కు లాంటిది. ఈ విధంగా రంపా ప్రాంతంలో ఒక సాయుధ ఉద్యమం మెల్లగా ఆవిర్భవించింది. ఈ ఉద్యమం తరువాత చరిత్రలో రంపా తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది. అడవుల్లో ప్రారంభమైన ఆ అగ్ని త్వరలోనే బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరే స్థాయికి చేరబోతుంది. 1922 సంవత్సరం రంపా అడవుల్లో ఒక నిశ్శబ్ద తుఫాను రూపుదిద్దుకుంటుంది. అల్లూరి సీతారామరాజు తన అనుచరులతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చాడు. బ్రిటిష్ అధికారిని నేరుగా సవాలు చేయాలి, కానీ ఖాళీ చేతులతో కాదు, ఆయుధాలతో. అందుకే అతని మొదటి లక్ష్యం పోలీస్ స్టేషన్లు. ఎందుకంటే అక్కడే తుపాకులు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి.
1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది. రాజు దళం మెరుపు దాడిలా దూసుకెళ్లింది. బ్రిటిష్ పోలీసులు ఏం జరుగుతుందో గ్రహించేలోపే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణాదేవిపేట, రాజవోమంగి పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు జరిగాయి. 3 రోజుల్లోనే 26 మస్కెట్లు, వేలాది రౌండ్ల మందుగుండు సామాగ్రి, 303 లీటర్ల ఎన్ఫీల్డ్ రైఫిళ్లు, ఒక రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. కానీ రాజు యుద్ధశైలి ప్రత్యేకం. ప్రతి దాడి తర్వాత అతను ఒక లిఖిత పత్రం వదిలేవాడు. అందులో దోచుకున్న ఆయుధాల వివరాలు, దాడి చేసిన తేదీ, సమయం అన్నీ రాసి ధైర్యం ఉంటే నన్ను ఆపండి అని సవాలు చేసేవాడు. ఇది కేవలం దాడి కాదు, ఇది ఒక సైకలాజికల్ వార్. బ్రిటిష్ అధికారుల గుండెల్లో భయం నింపే వ్యూహం. రాజు తన దళాలను స్పష్టమైన ఆదేశం ఇచ్చాడు. భారతీయ సైనికులపై దాడి చేయకూడదు. లక్ష్యం విదేశీ పాలకులే. ఒక్కసారి భారతీయులు బ్రిటిష్ సైనికులు కలిసి ఎదురైనా అతని అనుచరులు భారతీయులను వదిలి బ్రిటిష్ వారిపైనే లక్ష్యం చేసుకునేవారు. ఇది అతని దేశభక్తి ఎంత లోతుగా ఉందో చూపిస్తుంది. దమ్మనపల్లి ఘాటు ప్రాంతంలో జరిగిన మెరుపు దాడి బ్రిటిషులను తీవ్రంగా కుదిపేసింది. ఎత్తైన కొండల నుంచి అకస్మాత్తుగా కాల్పులు జరిపి 2 అధికారులను హతమార్చారు. అడవుల్లో రాజు కదలికలు మెరుపులా ఉండేవి. దాడి చేసి మాయమవ్వడం, మళ్ళీ మరో చోట ప్రత్యక్షమవ్వడం, ఇదే గెరిల్లా యుద్ధ శైలి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటును చిన్న చూపు చూడలేదు. మలబార్ స్పెషల్ పోలీస్, అస్సాం రైఫిల్ వంటి ప్రత్యేక దళాలను రంగంలోకి దింపింది. రాజు తలకు 10,000 బహుమతి ప్రకటించింది. అతన్ని లెఫ్టినెంట్లను కూడా నగదు బహుమతులు పెట్టారు. కానీ అడవులు రాజుకే అనుకూలం. ప్రతి చెట్టు, ప్రతి కొండ అతని మిత్రం. గ్రామాలను తగలబెట్టడం, పంటలను నాశనం చేయడం, మహిళలను హింసించడం బ్రిటిష్ అణిచివేతకు దిగారు. అయినా గిరిజనులు రాజును వదల్లేదు. వారు అతనికి ఆశ్రయం ఇచ్చారు. అతని కదలికల గురించి రహస్యంగా సమాచారం అందించారు. రాజు కేవలం నాయకుడు కాదు, వారి విశ్వాసం. ఈ పోరాటం కేవలం తుపాకీ కాల్పుల యుద్ధం కాదు. ఇది గౌరవం కోసం పోరాటం, స్వేచ్ఛ కోసం పోరాటం. ఒక చిన్న గిరిజన ప్రాంతం నుంచి లేచిన అగ్ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 2 ఏళ్లు వణికించింది. రాంపా తిరుగుబాటు ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. కానీ ఈ యుద్ధానికి ఒక చివరి అధ్యాయం ఇంకా మిగిలే ఉంది. రాంపా అడవుల్లో 2 సంవత్సరాల పాటు కొనసాగిన ఈ సాయుధ పోరాటం బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్టను గట్టిగా దెబ్బతీసింది. ఒక చిన్న గిరిజన ప్రాంతంలో ప్రారంభమైన ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యానికి తలనొప్పిగా మారింది. రాజును పట్టుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపింది. మలబార్ స్పెషల్ పోలీస్, అస్సాం రైఫిల్ దళాలు అడవులను చుట్టుముట్టాయి. రాజు తలకు భారీ బహుమతి ప్రకటించారు. గ్రామాలపై దాడులు, పంటలను దహనం చేయడం, ప్రజలపై హింసని గురి చేయడం, అణిచివేత తీవ్ర రూపం దాల్చింది. కానీ గిరిజనులు తమ నాయకుడిని వదల్లేదు. అతనికి ఆశ్రమం ఇచ్చారు. అతని కదలికలను రహస్యంగా కాపాడారు. బ్రిటిష్ అధికారులు నివేదికలో ఒక మాట తరచుగా వినిపించింది. ఈ పరిస్థితి ప్రభుత్వ ప్రతిష్టకు పెద్ద ప్రమాదం. రాజు కేవలం ఒక తిరుగుబాటుదారుడు కాదు, అతను ఒక సింబల్ అయ్యాడు. గిరిజనుల గౌరవానికి, స్వేచ్ఛకు ప్రతీక అయ్యాడు. అయినప్పటికీ 2 సంవత్సరాల నిరంతర గాలింపు తర్వాత 1924లో పరిస్థితులు మారాయి. భారీ సైనిక ముట్టడి, స్థానికులపై ఒత్తిడి, నిరంతర వెంబడింపు, చివరికి రాజును చింతపల్లి అడవుల్లో బంధించారు. 1924 మే 7 కొయ్యూరు ఒక చెట్టును కట్టేసి కాల్పుల దళం ముందు నిలబెట్టారు. కేవలం 27 ఏళ్ల వయసు, కానీ ముఖంలో భయం లేదు. చరిత్ర చెబుతుంది ఏమిటంటే అతను చివరి క్షణం వరకు ధైర్యంగా నిలబడ్డాడు. దేశం కోసం చనిపోవడం మరణం కాదు, అమరత్వం అనే భావనతో తన ప్రాణాలను అర్పించాడు. కాల్పులు ముగిశాయి, కానీ ఒక యుగం ప్రారంభమైంది. అల్లూరి సీతారామరాజు అనే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అతని సమాధి కృష్ణాదేవిపేటలో నిర్మించబడింది. కానీ అతని అసలు స్మారకం ప్రజల హృదయాల్లో నిర్మించబడింది. అతని మరణం తర్వాత కూడా ఆయన ప్రభావం తగ్గలేదు. దేశ నాయకులు ఆయన ధైర్యాన్ని గౌరవించారు. మహాత్మా గాంధీ సాయుధ పోరాటాన్ని సమర్థించకపోయినా రాజు ధైర్యం, త్యాగాన్ని ప్రశంసించారు. జవహర్లాల్ నెహ్రూ ఆయనను వేళ్లపై లెక్కించదగిన కొద్దిమంది వీరుల్లో ఒకరు అని అభివర్ణించారు. సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన త్యాగాన్ని గౌరవించారు. 1886లో భారత ప్రభుత్వం ఆయన చిత్రంతో స్మారక
పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జూలై 4న ఆయన జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటారు. ఆయన పేరుతో జిల్లాలు, స్టేడియాలు, విగ్రహాలు నిర్మించబడ్డాయి. భారత పార్లమెంట్ ఆవరణంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం లభించింది. 2022లో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త జిల్లాకు ఆయన పేరు పెట్టడం ద్వారా ఆయనకు మరింత గౌరవం చాటారు. సినిమా, సాహిత్యం, టెలివిజన్ అన్నిట్లోనూ ఆయన కథ ప్రేరణగా నిలిచింది. 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు సినిమా నుండి ఆధునిక కాలంలో వచ్చిన చిత్రాల వరకు ఆయన గాథ తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ప్రజల ఊహల్లో, కథల్లో, గీతాల్లో మన్యం వీరుడు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు చనిపోలేదు, వారు చరిత్రగా మారారు. ఆ చరిత్రలో అల్లూరి సీతారామరాజు పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు నిజంగా చనిపోలేదు, వారు ఒక కాలాన్ని దాటి అమరులయ్యారు. తుపాకీ గుళ్ళతో ఒక శరీరాన్ని ఆపవచ్చు, కానీ ఒక ఆలోచనను, ఒక అగ్ని జ్వాలను ఎప్పటికీ ఆర్పలేరు. అల్లూరి సీతారామరాజు కేవలం ఒక వ్యక్తి కాదు, అతను స్వాభిమానానికి ప్రతీక, గిరిజన గౌరవానికి ప్రతినిధి, స్వేచ్ఛ కోసం అహర్నిశలు పోరాడిన ఒక జ్వాల. అడవుల్లో పుట్టిన ఆ ధైర్య గాథ ఈరోజు ప్రతి తెలుగు హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది. తెలుగు నేల ఉన్నంతకాలం, ఆ కొండలు ఉన్నంతకాలం, ఆ గాలి వీచినంతకాలం మన మన్యం వీరుడు అనే పేరు అడవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.